అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారమవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని అనర్థాలే. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమిలోని పోషకాలను మొక్కలకు అందేలా దోహదపడేవి జీవన ఎరువులు. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం, పొటాషియం అందించేవి అందుబాటులో ఉన్నాయి. ఏ పంటలకు ఈ జీవన ఎరువులను అందించవచ్చు, వీటి వాడకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి వంటి పూర్తి వివరాలతో మన ముందుకు వస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. హరిత విప్లవం మొదలైన తర్వాత రసాయన ఎరువుల వాడకం అనేది పెరగడం జరిగింది. రసాయన ఎరువుల వాడకం వల్ల మనకి భూభౌతిక రసాయన స్థితిలో మార్పులు రావడం, ముఖ్యంగా సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోవడం అనేది ఎక్కువగా జరిగింది. దీనికి మనం ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులను మనం ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం అనేది మనం సాధించవచ్చు. ఈ జీవన ఎరువుల్లో ముఖ్యమైనవి కనుక చూసుకున్నట్టయితే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు, ఫాస్ఫరస్ని అందించే జీవన ఎరువులు, పొటాషియం అందించే జీవన ఎరువులు మనం వర్గీకరించవచ్చు. మనకి ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియము, అజోస్పైరిల్లము, అజిటోబాక్టర్, అజోల్లా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడాను నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల కింద చెప్పవచ్చు. అలాగే మనం భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై, వ్యామ్ కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే రైజోబియం అనేది మనం ముఖ్యంగా అపరాలు, పప్పు జాతి పంటల్లో మనం వేరు బుడుపుల మీద ఈ రైజోబియంని మనం గమనించవచ్చు. ఇది మనకి గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడంలో దోహదపడుతుంది. అలాగే మనం అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం వంటి జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే ఇవి ఇండిపెండెంట్గా అన్నమాట, స్వతంత్రంగా అవి జీవన ఎరువుని అందిస్తాయి మొక్కలకి. మనం నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వాడకం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రైజోబియం అనేది మనం విత్తనానికి పెట్టొచ్చు, లేకపోతే విత్తనం నాటే ముందు ఆఖరి దుక్కులో కూడా మనం వేసుకోవచ్చు. రైజోబియం జీవన ఎరువు విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్టయితే 100 మిల్లీలీటర్ల నీరు తీసుకొని అందులో 10 గ్రాముల పంచదార లేదా బెల్లము కలిపి మరిగించుకొని, ఈ మరిగించిన ద్రావణం చల్లారిన తర్వాత మనం విత్తనానికి పట్టించి దానికి 200 గ్రాముల రైజోబియం పొడిని కనుక కలుపుకుంటే మనం రైజోబియం కలిసే జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకున్నట్టు అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే 200 కిలోల పశువుల ఎరువు తీసుకొని 2 కిలోల రైజోబియం జీవన ఎరువును కనుక కలుపుకొని మనం ఆఖరి దుక్కులో కనుక వేసుకున్నట్టయితే మనకి రసాయనిక నత్రజని వాడకం అనేది 10 నుంచి 20% కూడా తగ్గించుకోవచ్చు. మిగతా జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, పాస్పో బ్యాక్టీరియా, పాస్పో ఫంగై వీటి వాడకం కనుక చూసుకున్నట్టయితే మనం ఎకరాకి 2 కిలోల జీవన ఎరువు 100 నుంచి 200 కిలోల పశువుల ఎరువుతో బాగా కలియబెట్టుకొని మనం విత్తనం జల్లే ముందు ఆఖరి దుక్కులో మనం కలిపి వేసుకున్నట్టయితే మంచిది. అలాగే మనకి ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కూడా లభ్యమవుతున్నాయి. ఇది వరకు ఘన రూపంలో ఉన్న జీవన ఎరువుల్లో బ్యాక్టీరియాల సంఖ్య తక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ద్రవ రూపంలో ఉన్న జీవన ఎరువులు కనుక చూసుకున్నట్టయితే 2 లీటర్ల ద్రవరూప జీవన ఎరువు అజిటోబాక్టర్ కానీ అజోస్పైరిల్లం కానీ తీసుకొని దాన్ని 10 లీటర్ల వాటర్లో కలుపుకొని, ఈ కలిపిన 10 లీటర్ల వాటర్లో కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ 100 నుంచి 200 కేజీల పశువుల ఎరువులో గనక మనం వేసుకొని ఆఖరి దుక్కిలో మనం మన ప్రధాన పొలంలో వేసుకోవచ్చు. ఘనరూప జీవన ఎరువులతో కంపేర్ చేసుకున్నట్టయితే ద్రవరూప జీవన ఎరువులలో ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. జీవన ఎరువులు మనకి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో కూడా లభ్యమవుతున్నాయి.